నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి కత్తులు తయారీ చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 1421 కోడి కత్తులు, ఒక మోటార్ను, సుమారు 3 లక్షల ఖరీదు చేసే సామాన్లు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 14వ తేదీ నాడు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి, ఐపీఎస్ వారు, ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు యొక్క ఆదేశాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దండరాజు, ఎస్ఈబిఎస్ఐ అల్లూరయ్యకి వారి యొక్క సిబ్బందితో పెదపాడు మండలంలో అప్పనవీడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి కత్తులు తయారు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి నడకడూరు నాగబ్రహ్మం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 1421 కోడి కత్తులు, ఒక మోటార్ను మరియు తయారీ సామాన్లు, వాటి యొక్క విలువ సుమారు 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సదరు వ్యక్తిపై పెదపాడు పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాల్సినదిగా పెదపాడు ఎస్ఐ చెల్లా కృష్ణ స్వాధీనం చేసినట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. నడకడూరు నాగబ్రహ్మం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 1421 కోడి కత్తులు, ఒక మోటార్ను మరియు తయారీ సామాన్లు, వాటి యొక్క విలువ సుమారు 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సదరు వ్యక్తిపై పెదపాడు పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాల్సినదిగా పెదపాడు ఎస్ఐ చెల్లా కృష్ణ స్వాధీనం చేసినట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. కామవరపుకోట మండలం తాడిచెర్ల వైసీపీ నాయకుడి బరితెగింపు. సొంత అన్న పొలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత ఇమ్మడి రాంబాబు. చట్ట ప్రకారం అన్ని పేపర్లు ఉన్నా అన్నని పొలంలోకి రాకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేత. పొలంలోకి వస్తే చంపుతానని కత్తులతో బెదిరింపు. బాధితుడికి ఎటువంటి సహాయం చేయని అధికారులు. తమకు న్యాయం చేయాలని గుడి ముందు కూర్చున్న బాధితుని కుటుంబం. తుఫాన్ కారణంగా నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీచోంగ్ తుఫాన్ కరువులతో అల్లాడుతున్న రైతులు, గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్న రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ తుఫాన్ వల్ల చేతికి వచ్చే పంట నీట మునిగి రైతులతో పాటు కౌలు రైతులందరూ తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటతో పాటు ఉద్యాన పంటలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. నీట మునిగిన పంటలను పరిశీలించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లకపోవడం వారి నైజాం అర్థమవుతుందన్నారు. నష్టపోయిన ప్రతి పంట ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ విధమైన నిబంధనలు, ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలన్నారు. కరువు కాటకాలతో రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మీనవేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద యాత్ర భాగంగా దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి బయలుదేరే ముందు గ్రామ దేవతలు, తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని అనంతరం ప్రజా ఆశీర్వాద యాత్రకు బయలుదేరారు. ఈ యాత్ర పెదవేగి మండలం దుగ్గిరాల నుండి ప్రారంభమై ప్రజలతో మమేకమవుతూ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ యాత్ర కొనసాగించారు. ఈ యాత్ర దుగ్గిరాల నుండి పినకడమి మీదుగా కొప్పాక వరకు 7 కిలోమీటర్లు సాగింది. వార్షిక తనిఖీలలో భాగంగా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం సందర్శించారు. సబ్ డివిజన్ కార్యాలయం వద్దకు చేరుకున్న డిఐజీ
తొలుత సిబ్బంది వద్ద నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడితో పాటుగా పోలీస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సబ్ డివిజన్లోని పలు అంశాలపై అధికారులతో డీఐజీ చర్చించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. श्रीमान आपका नेतृत्व के लिए गॉड हाजिर है। और हमने అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని టీడీపీ యువ నాయకులు బొమ్మాజీ అనిల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న ఈ దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకులు సందర్శించి వారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తో కలిసి బొమ్మాజీ అనిల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా చేస్తున్నారండి. వాళ్ళతోటి మన ప్రభుత్వము సానుభూతి చూపించి వాళ్ళ ఇష్యూస్ ఏంటో మానవత్వ దృక్పథంతో నెగోసియేషన్స్ చేసి వాళ్ళ కష్టాలు ఏమున్నాయో తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఇట్లా చేస్తేదండి మేమందరము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ కి వాళ్ళ డిమాండ్లని నెరవేరేటట్టు చూసి మినిమం వేజెస్ 26,000 వచ్చేటట్టుగా చూసి దాని తర్వాత మీకు ఉన్న ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని వచ్చేటట్టుగా చూసే హామీ మేము తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం అండి. మేము వీళ్ళ వెనకాల నుండి మేము ధర్నా చేసి ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తామని మేము హామీ ఇస్తున్నామండి. మేము 3 రోజులుగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. డిమాండ్స్ కేవలం న్యాయమైనవే. కనీస వేతనం ఇమ్మంటున్నాం, గ్రాడ్యుయేట్ ఇమ్మంటున్నాము, ఉద్యోగులకు గుర్తించమంటున్నాం, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము, అధికారులు వేధింపులు లేకుండా చేయమంటున్నాం, మా అంగన్వాడీ బడ్జెట్ ను పెంచమంటున్నాం. ఈ మాత్రం మా కోరికలు తీరే వరకు అలాగే అన్ని సంఘాల మద్దతు మాకు ఉంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి. సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం జంగారెడ్డిగూడెంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం అసిస్టెంట్ సెక్రటరీ దుర్గారావు మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, ఎస్ఎస్ బాజీ, దుర్గారావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవాదక సమ్మె ఈ రోజు 3వ రోజు చేరింది. ఈ రోజు మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు అలాగే మిగిలిపోయాయి.
దానికి నిరసనగానే మేము మా యొక్క సమ్మెను 3వ రోజుకు చేర్చడం జరిగింది. ప్రభుత్వం ఈ న్యాయమైన కోరికలు తీర్చే వరకు మా నిరంతరం కూడా ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మరి గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె 3వ రోజు చేరుకుంది. మరి మొదటి రోజు మరి చాలా గట్టిగా జరిగింది, 2వ రోజు దానికంతా ఇంకా గట్టిగా జరిగింది. 3వ రోజు చాలా మంది కూడా ఎవరైతే నిన్న మొన్న కూడా ఈ స్ట్రైక్లకు పాల్గొనలేదో మా జీడీఎస్ సోదరులందరూ కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది. దరిదాపుగా 300 మంది టెంట్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు సోదరులారా. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు పడుతున్న మరి ఈ బాధ గురించి, మాకు రావాల్సిన హోదా గురించి, సివిల్ సర్వెంట్ హోదా గురించి మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం. మరి ముక్కుసూరుగా చెప్పాలంటే ఒకే ఒకటి మాకు రావాల్సింది, గ్రామీణ తపాలా ఉద్యోగులకి సివిల్ సర్వెంట్ హోదా ఒక్కటైనా సరే ఇస్తే మాకు ఇంకా మేము దేన్ని అడగం కూడా. ఆ సివిల్ సర్వెంట్ హోదా ఇస్తే మేము మా యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని విధాలు కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కటే మనం డిమాండ్ చేస్తున్నాము. మేము అడిగే ఈ యొక్క న్యాయమైన కోరికలు మాకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా ఈ సభ వేదిక డిపార్ట్మెంట్ కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను తక్షణ రద్దు చేయాలని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ స్లీవా జోజ్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 వలన ఎన్నో నష్టాలు ఎదురవుతున్నాయన్నారు. కావున తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తల్లాడి అశోక్ కుమార్, ఏవివి భువనేశ్వరి, మానికాల సూరిబాబు, విత్తనాల రత్నరాజు, జిబివిఆర్ శేఖర్, మాడ రామమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. చూసి ఆ పొలం ఆడదా కాదా చూసి మీరే ఇవ్వాలి. మాలాటోళ్ళు 10 మంది నిలబడితే మాదే అన్నం అనుకోండి, మాకే జంగారెడ్డిగూడెం పట్టణంలో జనవరి 4వ తేదీన జరగబోయే బాలోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ కార్యక్రమ గౌరవ అధ్యక్షులు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మానవతామూర్తి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కళాశాలలో బాలోత్సవం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, విద్యా వికాస్ యాజమాన్యం సతీష్, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవతామూర్తి మాట్లాడుతూ బాలోత్సవం యొక్క వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ సెక్రటరీ జేవీఎల్ నరసింహరావుతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. సౌకర్యం కల్పించాలని దాంట్లో పాత్ర అయితే మేము ఏ సూచన అవసరం పార్టిసిపేట్ చేస్తాం, అందరం కోఆర్డినేట్ అవుతాం. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసం విజయనగర స్కూల్ యాజమాన్యం కలిసి ముందుకు పోతాము. కానీ అక్కడ పిల్లలకి కల్పించాలి, మీరు ఏమేమి చేస్తారు, మీకు ఎంత రూల్స్ కావాలి, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా అనేది ఒకసారి చెప్పి మీరు నిలబడే వస్తారు. తీరా పక్కన జంగారెడ్డిగూడెం లక్ష్మీ శ్రీనివాస్ ఫర్నిచర్స్ నిర్వాహకులు సులభ వాయిదా పద్ధతిలో స్కీమ్లు ప్రారంభించడం సంతోషించదగ విషయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. లక్ష్మీ శ్రీనివాస్ ఫర్నిచర్ సులభ వాయిదా పద్ధతిలో
నెలవారీ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా 2వ నెల డ్రాలో జిలుగుమిల్లి మండలం ములగలంపల్లికి పల్లాంటి పాపమ్మ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖులతో కలిసి లక్ష్మీ శ్రీనివాస్ ఫర్నిచర్ ప్రొప్రైటర్ ఎం రంజిత్ కుమార్ బహుమతిని అందజేశారు. ఈ డ్రాలో బహుమతి రావడం పట్ల పాపమ్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా మరిన్ని స్కీంలను ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువవుతామని రంజిత్ కుమార్ తెలిపారు. వెరీ గుడ్. పఠాన్ మేరా ఖాన్ లక్కీ డ్రాలో పఠాన్ మేరా ఖాన్ గారు గిఫ్ట్ గెలుచుకున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్నిచర్ వారి ఎంటర్ప్రైజెస్ వారి లక్కీ డ్రాలో గెలుపొందారండి. పల్లా శ్రీనివాస ఫర్నిచర్ వారి డ్రాలో పల్లంటి పాపాయమ్మ గారు, మా అక్క గారు, ఆవిడ 25 నెలలు నెలకి 1000 రూపాయల చొప్పున కట్టడం జరిగింది. మాకు 2వ నెలలోనే డ్రాలో గెలుపొందారండి పల్లంటి పాపాయమ్మ గారు. సోఫా సెట్టు నెక్స్ట్ పరుపు ఈ డ్రాలో గెలుపొందారండి. 2000 రూపాయలకి తగలడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే ఈ ఐటమ్ తీసుకొచ్చి గ్రామ సమక్షంలో ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాది జంగారెడ్డి లక్ష్మీ శ్రీనివాస ఫర్నిచర్స్ అండి. మేము ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున లక్కీ డ్రా పెట్టామండి. ఆ లక్కీ డ్రాలో 2వ ఇన్స్టాల్మెంట్ పల్లంటి పాపాయమ్మ గారు గెలుచుకున్నారు. దాంట్లో రెండో ప్రైజు సోఫా పరుపు. ఈ 2 ప్రైజులు కలిపి పల్లంటి పాపాయమ్మ గారు గెలుచుకున్నారు. అది మేము ములగలంపల్లి వాస్తవ్యులు పల్లంటి పాపాయమ్మ గారికి ములగలంపల్లి తీసుకువెళ్ళి గ్రామ సమక్షంలో పెద్దల సమక్షంలో అందజేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి దంత శుభ్రత పాటించాలని జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య డెంటల్ ఆసుపత్రి వైద్యులు బి శివకృష్ణ సూచించారు. జగన్నాథపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ చైతన్య డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దంత శుభ్రత ఎంతో అవసరం అన్నారు. దంతాలు శుభ్రంగా ఉంటే పలు రకాల వ్యాధులు దరికి చేరమన్నారు. కావున ప్రతి ఒక్కరూ దంత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.